ఓటమికి ఆ నేత ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నారు. తాను జిల్లా కలెక్టర్గా పనిచేసిన గడ్డపై విజయ బావుట ఎగురవేయాలని భావించారు. 2019లో స్థానికేతరుడంటూ తనపై వైసీపీ చేసిన ప్రచారాన్ని ఈ ఎన్నికల్లో అస్త్రంగా మలుచుకొని ప్రత్యర్థిపై ప్రయోగించారు. దీంతో విజయం తనదే అన్న ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఎవరా నేత? అసెంబ్లీలో అడుగు పెట్టాలనే ఆ మాజీ కలెక్టర్ ఆశ ఈసారైనా నెరవేరుతుందా? వాజ్ ది స్టోరీ. ఉమ్మడి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు అసెంబ్లీ స్థానం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడ ఎన్నికల ఫలితం ఎలా ఉంటుందనే అంశంపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఐఏఎస్ గా రిటైర్ అయిన బి రామాంజనేయులు టీడీపీ నుంచి పోటీ చేశారు. వైసీపీ తరపున బాలసాని కిరణ్ కుమార్ బరిలో దిగారు. ఇద్దరు హోరాహోరీగా పోరాడారు. ఇక్కడ సైకిల్ పార్టీకే ఎడ్జ్ ఉండొచ్చనే విశ్లేషణలు ఉన్నాయి. ఫ్యాన్ పార్టీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతతో పాటు గుంటూరు జిల్లా కలెక్టర్ గా రామాంజనేయులు పనిచేసిన సమయంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ఈ రెండు అంశాలు సైకిల్ పార్టీ అభ్యర్థికి కొంతవరకు కలిసి వచ్చాయని భావిస్తున్నారు. రామాంజనేయులు 2019కి ముందే ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. అనంతరం టీడీపీలో చేరి కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పట్లో ఈ నేతపై వ్యతిరేక ప్రచారం జరిగింది. కర్నూలు జిల్లాకు చెందిన వ్యక్తి అయిన కోడుమూరు నియోజకవర్గానికి స్థానికేతరుడంటూ ముద్ర వేసింది ఫ్యాన్ పార్టీ. ఆ ఎన్నికల్లో ఈ అంశాన్ని విస్తృతంగా జనంలోకి తీసుకెళ్లింది. ఇదే అప్పట్లో దెబ్బకొట్టిందని భావించారు. ఓడిపోయిన పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పనిచేశారు. దీంతో ఈ సాధారణ ఎన్నికలకు చాలా ముందే రామాంజనేయులను కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి గుంటూరు జిల్లా ప్రత్తిపాడు టీడీపీ ఇన్ఛార్జిగా నియమించింది పార్టీ నాయకత్వం. తెలుగుదేశం కార్యక్రమాలను విస్తృతం చేసి క్యాడర్ను క్రియాశీలకంగా మార్చారు. ప్రస్తుతం జరిగిన ఎన్నికల్లో ఈ అంశాలన్నీ టీడీపీ అభ్యర్థికి కలిసొచ్చాయని భావిస్తున్నారు. ఇక ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఎస్సీలతో పాటు కమ్మ సామాజిక వర్గ ఓటర్లు అధికంగా ఉన్నారు. కమ్మ కమ్యూనిటీ ఓట్లు 70,000 ఉంటే కాపు ఓటు బ్యాంకు 30,000 పైనే లెక్కలు చెబుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు నేపథ్యంలో ఈ రెండు వర్గాల ఓట్లతోనే తన గెలుపు ఖాయమనే ధీమాతో రామాంజనేయులు ఉన్నారట. 2014లోనూ కాపు కమ్మ ఓట్లతో టీడీపీ అభ్యర్థిగా రావెల కిషోర్ బాబు విజయం సాధించారనే విశ్లేషణలు ఉన్నాయి. అదే ఫార్ములా తనకు వర్తిస్తుందని, ఈ ఎన్నికల్లో విజయం ఖాయమని భావిస్తున్నారు ఈ టీడీపీ అభ్యర్థి. 2019లో ప్రత్తిపాడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచిన మేకతోటి సుచరితకు ఈసారి స్థానచలనం కలిగింది. తాడికొండ నుంచి పోటీ చేశారు. దీంతో విజయవాడకు చెందిన బలసాని కిరణ్ కుమార్ ప్రత్తిపాడు నుంచి ఫ్యాన్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగారు. అయితే ఇక్కడ ఓ ట్విస్ట్ చోటు చేసుకుంది. కర్నూలు జిల్లా కోడుమూరులో తనకు ఎదురైన చేదు అనుభవాన్ని తెలుగుదేశం నేత గుర్తు చేసుకున్నారు. స్థానికేతరుడంటూ తనపై జరిగిన ప్రచారాన్నే రామాంజనేయులు గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిపై ప్రయోగించారు. అధికార పార్టీకి ఇది మైనస్ గా మారిందనే విశ్లేషణలు ఉన్నాయి. జిల్లా కలెక్టర్ గా పనిచేసిన అనుభవం ఉన్న రామాంజనేయులు మొదటిసారి బరిలో దిగిన కిరణ్ పై పైచేయి సాధించారనే ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ఢీ అంటే ఢీ అన్నారు. ప్రజాభిప్రాయం టీడీపీకి అనుకూలంగా ఉండటంతో ఇక్కడ పసుపు జెండా ఎగరటం ఖాయమని భావిస్తున్నారు. అయితే కర్నూలు జిల్లాలో ఓడిపోయిన రామాంజనేయులు గుంటూరు జిల్లా వాసులు అక్కును చేర్చుకుంటారా లేదా అన్న అంశం రేపు తేలిపోతుంది.